వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ప్రపంచ దేశాల ముందు ఉగ్రవాదాన్ని అణిచివేస్తున్నామని చెప్పే పాకిస్తాన్ తెర వెనుక ముష్కరులకు ఎలా కాపలా కాస్తుందో మరోసారి బట్టబయలైంది. కేవలం 17 నెలల క్రితం పాకిస్తాన్ గడ్డపైకి వెళ్లి ఉగ్రవాదుల గుండెల్లో నిద్రపోయి వాళ్ళ స్థావరాలను మట్టి కరిపించిన భారత సైన్యం దెబ్బను పాక్ అప్పుడే మర్చిపోయింది. 2025 మే నెలలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పంజాబ్ ప్రావిన్స్ లోని బాహల్పూర్ లో ఉన్న జైష్ ఏ మొహమ్మద్ ప్రధాన కార్యాలయం నామరూపాలు లేకుండా పోయింది. కానీ ఇప్పుడు పక్కా ప్లానింగ్ తో కోట్లాది రూపాయల నిధులతో ఆ ఉగ్ర ఫ్యాక్టరీని పాకిస్తాన్ మళ్లీ నిర్మించి ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైన మర్కజ్ సుభాన్ అల్లా బేస్ ను ఇప్పుడు సరికొత్త హంగులతో ఆధునిక వసతులతో పునరుద్ధరించారు. అసలు బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఆ స్థావరాన్ని పునర్నిర్మించడానికి పాక్ ఆర్మీ వేసిన మాస్టర్ స్కెచ్ ఏంటి? అనారోగ్యంతో మంచాన పడ్డ మసూద్ అజర్ ప్లేస్ లో ఇప్పుడు ఆ క్యాంప్ ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఈ ఉగ్ర కుట్రపై ఇండియన్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇచ్చిన వార్నింగ్ ఏంటి? లెట్స్ వాచ్. పంజాబ్ ప్రావిన్స్ లోని బాహల్పూర్ అనగానే జైష్ ఏ మొహమ్మద్ ముష్కరులకు అదొక ట్రైనింగ్ అడ్డ. 18 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఉస్మానియో అలీ క్యాంపస్ భారత యువసేన దాడుల్లో తీవ్రంగా ధ్వంసమైంది. కానీ 15 నెలల తర్వాత ఈ కేంద్రం ఇప్పుడు మళ్లీ పూర్తి స్థాయిలో ఆపరేషన్స్ లోకి వచ్చింది. ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు యాక్సెస్ చేసిన తాజా శాటిలైట్స్ గ్రౌండ్ విజువల్స్ ప్రకారం దాడుల్లో దెబ్బతిన్న ప్రధాన హాల్లోని గోతులను కాంక్రీట్ తో పూర్తి చేశారు. పాడైపోయిన డోమ్స్ ను తిరిగి నిర్మించి కొత్తగా మార్బుల్స్, ఫ్లోరింగ్, అడ్వాన్స్డ్ పెయింటింగ్ వేశారు. ఈ మొత్తం పునర్నిర్మాణం కోసం పాకిస్తాన్ అధికార యంత్రాంగం ఏకంగా 25 కోట్ల పాకిస్తానీ కరెన్సీ విడుదల వారీగా నగదు రూపంలో జైషే ఉగ్రవాదులకు అందించింది. ఇందులో 11 కోట్లను కేవలం సెంట్రల్ హాల్ నిర్మాణం కోసమే ఖర్చు చేశారు. అంటే భారత్ చేసిన దాడుల తాలూకు అన్నవాళ్లు ఏవీ కనిపించకుండా పక్కాగా కవర్ చేసే ప్రయత్నం జరిగింది. కేవలం 15 నెలల్లోనే ఒక ఉగ్ర స్థావరాన్ని ప్రభుత్వమే దగ్గరుండి నిర్మించి ఇచ్చిందంటే వాళ్ళ కుట్ర ఎంత భయంకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఈ బాహల్పూర్ స్థావరం ఇంతకు ముందు ఎందుకు టార్గెట్ అయ్యింది? 2025 ఏప్రిల్లో జరిగిన ఆ నెత్తుడి చరిత్రకు ఆపరేషన్ సింధూర్ కు ఉన్న లింక్ ఏంటో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో జైష్ ఉగ్రవాదులు రెచ్చిపోయి 26 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నారు. ఆ రక్తపాతానికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు మే 7, 2025న ఆపరేషన్ సింధూర్ పేరిట పిఓకే పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడ్డాయి. అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెయిన్ టార్గెట్ ఈ బాహల్పూర్ ప్రధాన కార్యాలయమే. రాత్రికి రాత్రే జరిగిన ఈ సర్జికల్ దాడుల్లో ఆ క్యాంపస్ కుప్పకూలిపోయింది. ఆ దాడుల్లో జైషే వ్యవస్థాపకుడు మసూద్ అజర్ కుటుంబానికి చెందిన 10 మంది బంధువులు, కీలక కమాండర్లతో సహా మొత్తం 13 మంది ముష్కరులు ఈ దాడుల్లో హతమయ్యారు. ఉగ్రవాదులకు బ్రెయిన్ వాష్ చేసే మద్రసా ఆల్ సబీర్ భవనాలు, కమాండర్ల నివాసాలు నేలమట్టమయ్యాయి. ఆ దెబ్బతో జైష్ పని అయిపోయిందని అంతా అనుకున్నారు. కానీ పాక్ ఆర్మీ సపోర్ట్ తో మళ్ళీ ఇప్పుడు అది ప్రాణం పోసుకుంది. అక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఈ బహల్పూర్ క్యాంప్ ఉన్నది పాక్ ఆర్మీ 31 కార్ప్స్ కంటోన్మెంట్ కు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే. అంటే మిలిటరీ కన్నుసన్నల్లోనే వీళ్ళ ట్రైనింగ్ నడుస్తుంది. మరి ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజర్ ఎక్కడున్నాడు? ఈ కొత్త క్యాంప్ ను ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. ప్రస్తుతం జైషే చీఫ్ మసూద్ అజర్ తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నాడు. అతన్ని మరో సీనియర్ లీడర్ రఫూఫ్ అస్గర్ ను పాక్ ప్రభుత్వం సింధు ప్రావిన్స్ లోని నవాబ్ షా జిల్లాలో ఒక సేఫ్ హౌస్ లో అత్యంత భద్రతా మధ్య దాచిపెట్టింది. వాళ్ళు లేకపోవడంతో బాహల్పూర్ సెంటర్ ను రిబిల్డ్ చేసే బాధ్యతను మసూద్ సోదరులు తాల్హా అల్ సైఫ్, మొహినుద్దీన్ ఔరంగజేబ్లు తమ భుజాలపై వేసుకున్నారు. వీళ్ళ డైరెక్షన్ లోనే ఇప్పుడు కొత్త ఉగ్రవాదుల రిక్రూట్మెంట్, ఆయుధ శిక్షణ, బ్రెయిన్ వాష్ లాంటి కార్యక్రమాలు మళ్లీ ముమ్మరంగా సాగుతున్నాయి. 2019 పుల్వామా దాడులకు ప్లాన్ గీసింది ఈ బాహల్పూర్ సెంటర్ లోనే అన్నది జగమెరిగిన సత్యం. ఇప్పుడు మళ్లీ ఈ ఫ్యాక్టరీ రన్ అవుతూ ఉండటం భారత భద్రతా బలగాలకు పెద్ద సవాల్. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు కుప్పకూలిన బాహల్పూర్ క్యాంపు మళ్లీ పునరుజ్జీవనం పోసుకోవడం వెనుక ఉన్న పాక్ ఏదో ప్లాన్ చేస్తుందని అర్థమవుతుంది. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తే ఆ పాము ఒకరోజు
రోజు వాళ్ళనే కాటేస్తుందన్న వాస్తవాన్ని పాకిస్తాన్ మర్చిపోయింది. అయితే ఇండియా కూడా గతంలో లాగా సైలెంట్ గా ఉండే పరిస్థితి లేదు. ఉగ్ర స్థావరం మళ్ళీ యాక్టివ్ అయిందన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ నేపథ్యంలో బార్డర్ లో మన సైన్యం అలర్ట్ అయింది. ముష్కరులు ఏ మాత్రం రెడ్ లైన్ క్రాస్ చేసినా మరోసారి బాహల్పూర్ బేస్ ను శ్మశానంగా మార్చడానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెనుకాడదు.